కార్తీక దీపం 2 మే 15th ఎపిసోడ్. జో పారు కలిసి దాసు ఇంటికి రావడమే నేటి కథనంలో కీలకంగా మారింది. జ్యోత్స్న ముందుకు నడుస్తుంటే పారు వెనకే నడుస్తుంది. ఇక్కడికి వచ్చింది నీ కొడుకుతో మాట్లాడటానికి, ఇక్కడే ఆగిపోవడానికి కాదు, పద అంటుంది పారుని జ్యోత్స్న కోపంగా. ఉన్నట్టుండి మీ నాన్న మీద ఇంత ప్రేమ కలగడానికి కారణం తెలుసుకోవచ్చా అంటుంది పారు. దాంతో జ్యోత్స్న వీడియోలో దాసు మాటలను గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంది. అంతా గుర్తుంది, అన్నీ గుర్తున్నాయి అని దాసు అన్న మాటలు జ్యోత్స్న గుర్తు చేసుకుంటే పారు నిన్నే అడిగేది, మీ నాన్న మీద ఉన్నట్టుండి ప్రేమేంటి అంటుంది అనుమానంగా. అన్నీ ఇప్పుడే చెప్పాలా? అయినా నా మీద నీకు అనుమానం ఏంటి? ఒకగానొక్క మనవరాలిని నేను అడిగింది చెయ్యకపోతే నువ్వు ఎందుకంటా అంటుంది జ్యోత్స్న విసుగ్గా. మనవరాలిని అడిగింది చెయ్యకపోతే బతకడం దండగా అన్నట్లు మాట్లాడతావేంటి అంటుంది పారు. అదే, నువ్వు నన్ను ఏదైనా అడుగు, చేయకపోతే అడుగు అంటుంది జ్యోత్స్న. నువ్వు చేస్తున్నావో అర్థం చేసుకోవడానికి ఉన్న బుర్రే చాలడం లేదు నాకు, ఇక నిన్ను అడగటం కూడానా అంటుంది పారు అయోమయంగా. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే నా బతుకు ఇలా తయారయ్యింది అంటుంది జ్యోత్స్న. నీ బతుక్కే రాని బతుకు, బ్రహ్మాండంగా ఉన్నావు, పైగా అగ్రిమెంట్ రాయించుకొని కార్తిక్ గాడి పిలక నీ చేతిలో పెట్టుకున్నావు అంటుంది పారు తిప్పుకుంటూ. బ్రహ్మాండంగా బతకడం అంటే గెలవడం, ఇంకా అడ్డంకులు ఉన్నాయి, వాటిని ఏరిపారేయాలి అంటుంది జ్యోత్స్న రగిలిపోతూ. ఇంతలో కాశీ అడ్డుగా వచ్చి వీళ్ళని చూసి, నానమ్మ మీరా రండి, అక్కడే ఆగిపోయారే అంటాడు నవ్వుతూ. దాంతో కాశీ దగ్గరికి వస్తారు ఆ ఇద్దరు. స్వప్న మా నానమ్మ జ్యోత్స్న అక్క వచ్చారు రా అంటాడు కాశీ. మేము వచ్చింది మీ వాడిని చూడటానికి కాదు అంటుంది జ్యోత్స్న పొగరుగా. ఇంతలో స్వప్న వచ్చి, మరి ఎందుకు వచ్చినట్లు అంటుంది వెటకారంగా. ఇలాగేనంట్రా నా మనవరాల్ని పలకరించేది అంటుంది పారు కోపంగా. కాశీతో మాటలు గౌరవం అనేవి టీ కప్పు సాసర్ లాంటివి, రెండిటిలో ఏది లేకపోయినా కౌంటర్లు ఇలానే పడతాయి అంటుంది స్వప్న పొగరుగా. దాంతో పారు, దీపాతో సవాసం కదా, వంట భాష తప్ప మనుషులు మాట్లాడుకునే భాష రాదు దీనికి అంటుంది స్వప్నను పారు. అవసరాల కోసం మాట్లాడటం నాకు చేత కాదులేండి అంటుంది స్వప్న కోపంగా. నీ అవసరం మాకేంటి అంటుంది జ్యోత్స్న పొగరుగా. మరి ఎందుకు వచ్చినట్లు అంటుంది స్వప్న. నా కొడుకుని చూడ్డానికి అంటుంది పారు. ఏదైనా చుట్టం చూపే కదా అంటుంది స్వప్న. పర్మనెంట్ వచ్చేసి ఇంట్లో ఉండిపోమ్మంటావా అంటుంది పారు కోపంగా విసుగ్గా. వెంటనే స్వప్న, అప్పుడు మా కాపురం రోజు వీధుల్లోనే ఉంటుంది అంటుంది స్వప్న వెటకారంగా. దాంతో జ్యోత్స్న, అంటే మా గ్రాని గయ్యాలిగంప అనుకుంటున్నావా అంటుంది కోపంగా స్వప్నతో. ఆవిడ గయ్యాలిగంపు ముళ్ళకంపు అందరికీ తెలుసు అంటుంది స్వప్న కోపంగా. దాంతో పారు రగిలిపోతుంది. ఏంట్రా అలా నిలబడ్డావు, నన్ను అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి, దాన్ని ఒకటి పీకు అంటుంది పారు. కాశీతో ఇక గొడవ జరుగుతుంటే దాసు బయటకు వచ్చి, ఏమైందమ్మా అంటాడు కంగారుగా. దాంతో పారు తిప్పుకుంటూ స్వప్న మాటల్ని రిపీట్ చేస్తుంటే కాశీ అడ్డుపడతాడు. నాన్న నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నీకు అసలే ఆరోగ్యం బాగుండటం లేదు, వెళ్ళు అంటాడు కాశీ. దాసుతో అప్పటికి జ్యోత్స్న దాసుని అనుమానంగా చూడటం మొదలు పెడుతుంది. దాంతో పారు, నిజమేరే పద లోపలికి అంటూ దాసుని తీసుకుని లోపలికి నడుస్తూనే, జ్యోత్స్న రావే, వాళ్ళతో మనకెందుకు అంటుంది. దాంతో జ్యోత్స్న కూడా లోపలికి నడుస్తుంది. ఇక దాసుని కూర్చోబెట్టుకొని పారు మాట్లాడుతుంటే జ్యోత్స్న గమనిస్తూనే ఉంటుంది. గతం గుర్తు రానట్లుగా నటించమని కార్తిక్ చెప్పాడు కదా, అలాగే నటించాలి అనుకుంటూ ఉంటాడు దాసు మనసులో. ఏరా ఎలా ఉందిరా అంటూ పారు ప్రశ్నలిస్తుంది. నాకేమైంది, ఏం మాట్లాడుతున్నావమ్మా అంటూ గతం గుర్తురానట్లే మాట్లాడుతాడు దాసు. వెంటనే జ్యోత్స్న, నేనే ఒకసారి చెక్ చెయ్యాలి అంటూనే, గ్రాని నాన్నని ఎందుకు ఇబ్బంది పెడతావు అంటుంది. ఇక దాసు ఏమి తెలియనట్లుగా నాన్న అంటుంది. ఏంటి అమ్మాయి, ఎవరమ్మా అంటాడు కావాలని దాసు. జ్యోత్స్నను చూపిస్తూ, అంతా చెప్పాలని, కానీ తను మీ అన్నయ్య దశరథ్ కూతురు, అది గుర్తుపెట్టుకో అంటుంది పారు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటాడు దాసు. ఎందుకు వచ్చానో నేను చెబుతానులే గ్రాని, నువ్వు వెళ్ళి నా కోసం కాఫీ తీసుకొనిరా, ఆ స్వప్న పెట్టింది నాకొద్దు అనేసి పారుని పంపించి దాసుని గమనిస్తూ ఉంటుంది. దాసు మనసులో భయపడతాడు. జ్యోత్స్నకు నా మీద అనుమానం వచ్చినట్లుంది, అందుకే అమ్మను కావాలని పంపించినట్లుంది అనుకుంటూ ఉంటాడు దాసు. నువ్వు కూడా మా అమ్మతో వెళ్లాల్సింది కదమ్మా అంటాడు దాసు కాస్త కంగారు పడుతూ జ్యోత్స్నతో. మీకు నేను ఎవరో గుర్తు రావడం లేదా అంటుంది అనుమానంగా జ్యోత్స్న. అమ్మ చెప్పిందిగా దశరథ్ అన్నయ్య కూతురని, చల్లగా ఉండమ్మా చల్లగా ఉండు అనేసి అట తిరిగి పడుకుంటాడు కావాలని దాసు. దాంతో జ్యోత్స్న పక్కనే కూర్చుంటుంది. పొగరుగా చూస్తూ, నువ్వు నటిస్తున్నావో నిజంగా గతం మరిచిపోయావో నాకు తెలియదు నాన్న అంటుంది కావాలని పెద్దగా జ్యోత్స్న.
విన్నా విననట్లుగా ఏంటమ్మా ఏంటన్నావు అంటాడు తిరిగి చూసి జ్యోత్స్నతో. నీకేమైనా వినిపించిందా అంటుంది జ్యోత్స్న అనుమానంగా. లేదు లేదు అంటాడు దాసు. మళ్ళీ అలానే జ్యోత్స్న వైపు చూస్తే మరి ఎందుకు అడుగుతున్నారు? నేను మా నాన్న గురించి మాట్లాడుకుంటున్నాను అంటుంది జ్యోత్స్న. సరే అమ్మా నువ్వు మాట్లాడుకో అనేసి పడుకున్నట్లుగా నటిస్తాడు దాసు. గతం గుర్తొచ్చినా గతం మర్చిపోయినట్లు నటించినా నువ్వు గతం అయిపోతావు నాన్న. ఒకవేళ గతం గుర్తొచ్చి నేను ఎవరినో ఎవరికైనా చెప్పాలనుకున్నా నేను బతకనివ్వను. మా గ్రాని నా చిన్నప్పుడు ఒక మాట చెప్పింది. నువ్వు అనుకున్నది సాధించాలంటే నడవద్దు, పరిగెత్తు. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పో. అడ్డు రాకు నాన్న, కూతురి చేతిలో మరోసారి చావొద్దు అంటుంది జ్యోత్స్న. మరోసారి ఈ కూతురి చేతిలో చావొద్దు నాన్న, నీకంతా గుర్తుందని నాకు అర్థమవుతుంది. అర్థం చేసుకొని ఆగిపోతే మంచిది. అర్థమైనా కానట్లు ఉంటే ఇంకా మంచిది. అడ్డుపడాలని చూసావా, అదే నీకు ఆఖరి రోజు అవుతుంది అని తెగేసి చెప్పి అక్కడి నుంచి పోతుంది జ్యోత్స్న. జ్యోత్స్నకు నా మీద అనుమానం బలపడిపోయింది. నాకు గతం గుర్తొచ్చిందని తెలిసిన రోజున నన్ను బతకనివ్వదు. ఈ విషయం కార్తిక్కి చెప్పాలని ఫిక్స్ అయిన దాసు కార్తిక్కి కలుస్తాడు. కార్తిక్ బయట సైకిల్ క్లీన్ చేసుకుంటూ ఉంటే అల్లుడు జ్యోత్స్నకు నా మీద అనుమానం వచ్చింది అంటాడు కంగారుగా దాసు. ఇక కార్తిక్ కంగారుగా మెల్లగా మాట్లాడు మావయ్య, నువ్వు నాతో రా అని చుట్టూ చూసుకుంటూ దాసుని పక్కకు లాక్కొని వెళ్తాడు కార్తిక్. జ్యోత్స్న ఇంటికి వచ్చింది అల్లుడు నా దగ్గర కూర్చొని నాన్న అని పిలుస్తూ నాకు వార్నింగ్ ఇచ్చింది అంటూ జ్యోత్స్న అన్న అన్ని మాటలను చెబుతాడు దాసు. మనం జాగ్రత్తగా ఉండాలి అల్లుడు. అవును, జ్యోత్స్న నీతో సంతకం పెట్టించుకుంది కదా, దాన్ని ఇప్పుడు వాడుతుంది అల్లుడు. మా అమ్మ జ్యోత్స్న వెనుక ఉంది. వాళ్ళని మనం ఆపలేం అల్లుడు. ఏమో దీపతో నువ్వు విడిపోవాలని అగ్రిమెంట్ రాస్తే అని అనుమానంగా అంటాడు. కార్తిక్ షాక్ అవుతాడు. ఇంతలో దీపే అటుగా రావడంతో వాళ్ళ మాటలు వింటుందా అనే ట్విస్ట్తో నీటి కథనం అయిపోతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.